అందరికీ నమస్కారం. ఎపిక్ స్టోరీ లైన్స్ కు స్వాగతం. శివపురాణంలోని తరువాయి కథ. విశ్వనాథుడు విశాలాక్షి కాపురం ఉంటున్న కాశీనగరంలో కొంతకాలం నివసించుదామన్న కోరిక కలవాడై వేదవ్యాసుడు తన శిష్యగణంతో సహా కాశీకి చేరాడు. ఆయన శిష్యులలో వైశంపాయనుడు, జైమిని, పైలుడు, సుమంతుడు మొదలైన మహామహులు ఎందరో ఉన్నారు. వాళ్ళు ఉదయాన కాలకృత్యాలు తీర్చుకొని గంగా స్నానం చేసి సంధ్యవార్చి గాయత్రీ జపం చేసి అగ్ని కార్యం అయ్యాక శివార్చన చేసి ముక్తి మండపంలో మధ్యాహ్నం దాకా శివపురాణం పఠించి ఊళ్ళో భిక్షాటన చేయడానికి తలా ఒక దారిన బయలుదేరారు. ఆ సమయంలో విశ్వేశ్వరుడు విశాలాక్షితో వ్యాసుడి మనస్సు ఎలాంటిదో చూద్దాం. అతనికి అతని శిష్యులకు ఎక్కడ భిక్ష పుట్టకుండా చెయ్యి అన్నాడు. విశాలాక్షి సరేనని కాశీనగరంలో ఏ ఇల్లాలకి భిక్ష పెట్టే ఇచ్చ లేకుండా చేసింది. దాని ఫలితంగా వ్యాసుడు భిక్షాందేహి అని అరుస్తూ ఇల్లిల్లు తిరుగుతూ ఉంటే ఇల్లాళ్ళు వంట కాలేదు అని మళ్లీ రమ్మని ఇవాళ మా ఇంట ఆబ్దికమని అన్నారు. కొందరు గృహస్థులు మూసిన తలుపులు తెరవను కూడా లేదు. వ్యాసుడికి జరిగినట్టే ఆయన శిష్యులకు కూడా జరిగింది. పొద్దువాలేదాకా ఊరంతా చెడతిరిగి కాలుతున్న కడుపులతో అందరూ మఠానికి చేరుకున్నారు. నాకు ఎక్కడ ఒక్క మెతుకు కూడా ముట్టలేదు. మీకైనా భిక్ష దొరికిందా అని వ్యాసుడు తన శిష్యులను అడిగాడు. వాళ్ళు దొరకలేదన్నారు. పొద్దున్నే లేచి ఏ పాపాత్ముడి ముఖం చూశామో అన్నాడు వ్యాసుడు. 7 రోజులు వరుసగా ఇలాగే జరిగింది. ఒకప్పుడు దివోదాసు వైభవంగా ఏలి ప్రస్తుతం విశ్వనాథుడు ఉంటున్న కాశీనగరంలో ప్రతి ఇల్లాలు ఒక అన్నపూర్ణని లోకం చెప్పుకుంటూ ఉండగా తనకు ఈ ఉపవాసాలు ఎలా సంప్రాప్తమయ్యాయో వ్యాసుడికి అర్థం కాలేదు. వైశంపాయనుడు, సుమంతుడు, పైలుడు, జైమిని, దేవలుడు వడిలిపోయి శోష వచ్చినట్లున్నారు. 8వ రోజు వచ్చింది. మళ్ళీ నిత్యకృత్యాలు తీర్చుకొని కాశీలోని దేవుళ్ళందరికీ దండం పెట్టుకొని వ్యాసుడు ఆయన శిష్యులు తలా ఒక దారిన భిక్షాటనకు వెళ్లారు. వ్యాసుడికి ఒక ఇంట భిక్ష దొరకలేదు. ఆయనకు పట్టరాని ఆగ్రహావేశం వచ్చింది. నుదుటి మీద చెమట పట్టింది. కనతలు అదురుతున్నాయి. ఆయన తన భిక్షాపాత్రను పగలకొట్టి కాశీలో 3 తరాల వాళ్లకు విద్య, ధనము, భక్తి లేకుండా పోవాలని శాపం పెట్టడానికి కమండలంలో నుంచి శాపజలం అందుకోపోయాడు. కాని అదేం చిత్రమో చెయ్యి వణికిపోతూ ముందుకు రాకపోయింది. అంతలో ఆ వీధిలో ఉన్న ఒక ఇంటి తలుపు తెరుచుకొని 50 ఏళ్ల స్త్రీ సర్వాభరణ భూషితురాలు బయటికి వచ్చి, "ఓ బ్రాహ్మడా, శాపం పెట్టవద్దు, ఇలారా" అని పిలిచింది. వ్యాసుడు పరమానంద భరితుడై ఆ స్త్రీ ఎవరో ఏ కులమో కూడా తెలుసుకోకుండానే ఆమెకు నమస్కారం చేశాడు. ఆయన దగ్గరికి రాగానే ఆమె, "భిక్ష దొరకనంత మాత్రాన కాశీనగరాన్ని శపిస్తావా? నీ మనశ్శుద్ధి తెలుసుకోవడానికి విశ్వనాథుడు ఇలా చేశాడు. కాని కాశీనగరంలో తిండికి లోటేమిటి? మధ్యాహ్నం అతిథి వెళ్లేటప్పుడు అన్నపూర్ణ అభాగ్యతలకు బంగారు గిరిటితో అమృత పాయసం ఇస్తుందని నువ్వు వినలేదా? 7 రోజులు అన్నం లేదని దుఃఖించి నీ ధీరత్వం కోల్పోయి శివుడు 2వ భార్య లాంటి కాశీని నాశనం చేయచూచావు. ఆకలి ఎంత పాపాన్నైనా చేయిస్తుందన్న మాట నువ్వు నిరూపించావే. భిక్షం పెడతాను రా" అన్నది. ఆ మాట విని వ్యాసుడు, "తల్లి, ఇన్నాళ్లకు ఇంత తీయని మాట చెవులు పడింది. భిక్షకు నన్ను ఒక్కణ్ణే రమ్మన్నావా? లేక ఆకలి మీద ఉన్న నా శిష్యులను కూడా వెంట తెమ్మన్నావా? అందరివి ప్రాణాలే కదా. మా అందరికీ నీకు తోచిన భిక్ష పెడితే అందరము పంచుకు తింటామన్నాడు. ఆ మాటకు ఆమె చిరునవ్వు నవ్వి, "నాయనా, మధ్యాహ్న పూజలు గంగ వద్ద ముగించుకొని మీరందరూ రండి. అందరికీ కడుపు నిండా తృప్తిగా భోజనం పెడతాను" అన్నది. వ్యాసుడు తన 300 మంది శిష్యులతో గంగకు వెళ్లి మధ్యాహ్న పూజలు ముగించుకొని ఆ ఇంటికి తిరిగి వచ్చాడు. వారిని ఆ వృద్ధురాలు లోపలికి తీసుకుపోయి భోజనశాలలో పీటల మీద కూర్చోపెట్టింది. అందరి ముందు పెద్ద పెద్ద అరటి ఆకులు వేసింది. వృద్ధురాలు అందరికీ అక్షింతలు, ధూపము ఇచ్చి పంక్తుల మధ్య నిలబడి, "నాయనలారా, అందరూ ఆపోసనలు పట్టి తాపీగా భోజనాలు కానివ్వండి.
కాశీ విశ్వనాథుడికి ప్రీతి చెయ్యండి అన్నది. వ్యాసుడు ఆయన శిష్యులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. విస్తళ్లలో ఏ పదార్థమూ లేదు, వంట పాత్రలు లేవు, కనీసం వంట వాసనైనా కొట్టడం లేదు. ఈ ముసలావిడ ఉత్తుత్తి భోజనం పెట్టుతున్నది, ఇవాళ కూడా మనకు పస్తే అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఇలా అనుకుంటూ ఉండగా స్త్రీలు వచ్చి అందరికీ ఆపోసనలు ఇచ్చారు. నాయనలారా, పొద్దు చాలా అయ్యింది, ఇక భోజనాలకు ఉపక్రమించండి అన్నది వృద్ధురాలు వారితో. వాళ్ళు ఆపోసనలు పట్టిన మరుక్షణం అందరి విస్తళ్లలోనూ పంచభక్ష పరమాన్నాలు వెలిశాయి. ఎవరికి ఏ ఏ పదార్థాలు ఇష్టమో అవి వారి వారి విస్తళ్లలో అన్నీ ప్రత్యక్షమయ్యాయి. ఈ ముసలావిడ సాక్షాత్తు అన్నపూర్ణాదేవి అయి ఉండాలి అనుకుని అందరూ ఆత్రంగా భోజనాలు చేశారు. భోజనాలు అయిపోగానే వృద్ధురాలు వ్యాసుడు మొదలైన వారందరికీ విశ్రమించడానికి చోటు చూపించింది. కొంతసేపటికి విశ్వనాథుడు పార్వతీ సమేతుడే వ్యాసుడు తన శిష్యులతో సహా విశ్రమించి ఉన్న చోటికి వచ్చాడు. పార్వతి ముఖం ప్రశాంతంగా ఉన్నది, కాని శివుడి ముఖాన కోపం తాండవిస్తున్నది. శివపార్వతులు రాగానే అందరూ ప్రణామాలు చేసి చేతులు మోడ్చి నిలబడ్డారు. శివుడు పార్వతితో సహా ఒక వేదిక మీద కూర్చొని వ్యాసుడికేసి కోపంగా చూస్తూ, ఓరి దుర్మార్గుడా, భారతం రాసిన సొంట, అహంకరించి నా భార్య లాంటి కాశీనగరానికి శాపం ఇవ్వబోతావా? నువ్వు కాశీలో అడుగు పెట్టడమే ద్రోహం. వెంటనే నీవు నీ శిష్యులు మా పొలిమేర దాటి వెళ్ళిపోండి అన్నాడు. వ్యాసుడు పార్వతీ పరమేశ్వరుల కాళ్లకు మొక్కి తన శిష్యులతో సహా కాశీనగరం నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధమయ్యాడు. అప్పుడు ఆయనతో పార్వతీదేవి, నాయనా, విచారించకు, నీవు మరెక్కడికి వెళ్ళక ద్రాక్షారామానికి వెళ్ళి భీమేశ్వరుణ్ణి సేవించు, నీకు సమస్త శుభాలు చేకూరుతాయి అన్నది. ఆమె సలహా ప్రకారం వ్యాసుడు తన శిష్యులతో సహా భీమేశ్వరుణ్ణి అర్చించడానికి ద్రాక్షారామానికి వెళ్ళిపోయాడు.